కుల్దీప్ దుశ్శెట్టి ఉన్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడదాం. సార్, ఇప్పుడు రెండో ఫేజ్కి సంబంధించి మొత్తం ఎంత ల్యాండ్ అనేది వాళ్ళకి ఏ విధంగా ఇచ్చారు, అంటే ఏ వాల్యూ ప్రకారం ఇచ్చారు? మనకి ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ ఫేజ్ 2 కింద 65 7.5 కిలోమీటర్ స్ట్రెచ్ ఫ్రమ్ ఎంజీబీఎస్ నుంచి చంద్రయాన్ గుట్ట వరకు అలైన్మెంట్లో పోతుంది. దీంట్లో మొత్తం 1100 ప్రాపర్టీస్ మన అక్విజిషన్లో ఉన్నాయి. ఈ 1100 ప్రాపర్టీస్ కూడా ల్యాండ్ అక్విజిషన్ మనం మొదటి నుంచి కూడా వారికి ఎంత వీలైతే అంత మంచి ప్యాకేజ్ ఇస్తూ వారి దగ్గర నుంచి వాలంటరీగా తీసుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళినాము. ల్యాండ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నట్టు కానీ వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా గవర్నమెంట్ ఒక మంచి రేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళింది. దానికి అనుగుణంగానే మనకి 60,000 జనరల్గా మనకి యాజ్ పర్ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా నెగోషియేట్ చేసి వాళ్ళకి ఇంకొక హయ్యర్ రేటు 21,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ పెంచి 81,000 గజానికి మనం ఇస్తూ ఉన్నాం. దీంతో వారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి దాదాపు 175 ప్రాపర్టీస్ వాళ్ళు వాలంటరీగా ఇచ్చి మనకు కాన్సెంట్ ఇచ్చిండ్రు. మిగతా వాళ్ళు కూడా ఇవ్వడానికి రోజు కూడా ఒక 30-40 మంది వచ్చి హెచ్ఎంఆర్ఎల్ ఆఫీస్లో ఇస్తూ ఉన్నారు. సో దిస్ షోస్ దట్ వాళ్ళకి ఈ రేట్ అనేది చాలా మంచి ఒక హ్యాపీగా ఉన్నారు వాళ్ళు ఈ రేట్తోని. ఇవాళ కూడా మీరు చూస్తున్నారు దాదాపు ఆన్ అండ్ యావరేజ్ ఒక్కొక్కరికి 50 లక్షలు వరకు వస్తుంది టోటల్ వాల్యూ. దీనికి అదనంగా మళ్ళీ ఆర్ఎన్ఆర్ బెనిఫిట్స్ ఉంటాయి, మనకి స్ట్రక్చరల్ వాల్యూ కూడా ఇస్తాం. సో ఓవరాల్గా తీసుకుంటే గవర్నమెంట్ నుంచి ఒక మంచి ప్యాకేజీ ఇస్తూ మనం ఈ ప్రాపర్టీస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా వాలంటరీగా యాజ్ మచ్ as పాసిబుల్ వాలంటరీగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా ఉన్నాం. దీని ద్వారా మెట్రో పనులు తొందరలోనే మొదలవుతున్నాయి. కొత్త సంవత్సరంలో వెళ్ళి మన ఓల్డ్ సిటీలో ఈ మెట్రో ప్రాజెక్ట్ ఫైనల్గా మనం ప్లాన్ చేస్తుంది. అది గ్రౌండింగ్కి కూడా మనకి మార్గం సుగమమైందని చెప్పి నేను తెలియజేస్తాను. అంటే ఈ 7.5 కిలోమీటర్స్ మొత్తం ఎంతమందికి ఇస్తున్నారు చెక్స్ కావచ్చు, ఎంతమందికి రీహాబిలిటేషన్ కల్పిస్తున్నారు? 1100 ప్రాపర్టీస్. సో ఇందులో ఫ్యామిలీస్ కలుపుకొని మొత్తం మనకు 2,000 వరకు కూడా ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఫ్యామిలీ వైజ్ యూనిట్గా తీసుకొని మనం ఎంజాయ్మెంట్ సర్వే చేసినాము. చేసుకొని వాళ్ళ ప్రాపర్టీ వాల్యూ అంతా తీసుకొని సో వాళ్ళ ఎన్ని గజాలు పోతుందో దానికి అనుగుణంగా రేట్ మనము ఫైనలైజ్ చేసి గజానికి 81,000 తీసుకొని దానిపైన మళ్ళీ ఆ స్ట్రక్చరల్ వాల్యూ ఎంత ఓల్డ్ స్ట్రక్చర్ అయితే కొంచెం తక్కువ వాల్యూ, కొత్త స్ట్రక్చర్ ఆర్సీసీ ఉంటే ఇంకెక్కువ వాల్యూ, అట్లా తీసుకొని మొత్తం కాంపెన్సేషన్ కలిపి మనం అవార్డు ఇస్తూ ఉన్నాం. తద్వారా మంచి రేటు వాళ్ళకి ఓవరాల్గా ప్యాకేజ్ ఇస్తున్నాం. సో దట్ వారు ఇక్కడ నుంచి ఎక్కడ రీలొకేట్ చేసినా కానీ అక్కడ వేరే విధంగా మళ్ళీ బిజినెస్ పెట్టుకునే విధంగా వారి జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం రేట్ ఇస్తాం. కానీ ఇప్పటివరకు వాళ్ళతో మాట్లాడితే ల్యాండ్ పోయిన దానికన్నా మెట్రో వస్తుంది, దానికే సంతోషం వ్యక్తం చేస్తాం. దీనిపైన ఏమంటారు మీరు? అది యాడెడ్ బెనిఫిట్. అంటే మెట్రో రావడం వల్ల ఓవరాల్ మనకు ఆ ఏరియాకి జరిగే బెనిఫిట్, ల్యాండ్ వాల్యూ ఇంక్రీజ్ కానివ్వండి, ఓవరాల్ బిజినెస్కి కూడా ఫుట్ఫాల్ కూడా అవన్నీ అవి అన్ఇంటెండెడ్ బెనిఫిట్స్ అవి ఖచ్చితంగా ఉంటాయి. సో మనం ప్రభుత్వం నుంచి ఏంటంటే అటు ల్యాండ్ పోయినందుకు వారికి ఇబ్బంది కలగకుండా ఉన్న ప్యాకేజ్ కూడా ఇవ్వాలి. తద్వారా అక్కడ డెవలప్మెంట్ కూడా జరగాలి. సో దట్ అక్కడ వాసులకి ట్రావెలింగ్కి మనకి ఓవరాల్ సిటీ కనెక్టివిటీ కూడా పెరగాలనే ఉద్దేశంతో సో డబుల్ బెనిఫిట్ కాబట్టి అందుకే ఓల్డ్ సిటీ మెట్రో చాలా ప్రయారిటీగా ప్రభుత్వం టేకప్ చేసి ఇవాళ చెక్ డిస్ట్రిబ్యూషన్తో ఒక ముందడుగు మనం ముందుకు వేసినాము. తద్వారా గోయింగ్ ఫార్వర్డ్ కూడా ఈ ప్రాజెక్ట్ తొందరలోనే 4 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని హెచ్ఎంఆర్ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఖచ్చితంగా 4 సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేస్తాం. ముఖ్యంగా ఒకవైపు ప్రజలు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 7.5 కిలోమీటర్స్లో దాదాపు 2,000 కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ల్యాండ్ కోల్పోతున్నారు. వాళ్లకు ఇదైతే ల్యాండ్ వాల్యూ ప్రకారం వాళ్లకు డబ్బులు ఇస్తున్నాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఇంకొంతమంది వాలంటీర్స్ ప్రకారం వాళ్ళు కొంతమంది ఈజీగా ఇస్తున్నారంటూ కూడా ఒకవైపు మంచి స్పందన వస్తుందంటూ హైదరాబాద్ కలెక్టర్ ప్రస్తుతం అంతా పాటు చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ మెట్రో రెండో ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే భూసేకరణ పనులు అనేవి జరుగుతున్నాయి. అందులో భూమి కోల్పోయిన వారికి ఈరోజు చెక్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం అంతా పాటు పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు మీరు ఎంత భూమి కోల్పోయారు, ఎంత ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం మీకు చెక్ అయితే నాకు 81,000 పర్ స్క్వేర్ యార్డ్ ప్రకారంగా మాకు ఎంత ఉంది మొత్తం. మాది 60 స్క్వేర్ యార్డ్ ఉంటే దానికి మొత్తం వెళ్ళిపోయింది. మాకు ఏం లేదు ఇప్పుడు మేము వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే మాకు మళ్ళీ ఎక్కడైనా సిటీలో దొరకాలంటే అంత వాల్యూలో రాదు. కానీ ఒక దిక్కు ఇది ఉంది, ఇంకో వైపు ఏంటంటే మన సిటీకి డెవలప్ అవుతుందని కూడా ఒక తరపున హ్యాపీ కూడా ఉన్నాం మేము. అది అవసరము, అది కంపల్సరీ. మనం అందరిలోనే మనం ఉండాలని మేము కూడా దానికి హ్యాపీయే. మా సిటీ ఒక 5 అవుతుంది డెవలప్ అవుతుందని, మా ఏరియాలో ఏంటంటే మెట్రో వస్తుందని దానికి. ఇంకే ఏంటంటే ఇప్పుడు మాకు కొంచెమైనా మిగిలి ఉంటే బాగుండేదండి. అంటే ఏ రేటు ప్రకారం ఇప్పుడు ఇచ్చారు మీకు? అంటే మనకి
అంటే ఇప్పుడు ఉన్న రేట్ ప్రకారం ల్యాండ్ వాల్యూ బట్ట ల్యాండ్ వాల్యూ కంటే ఇప్పుడు ఈ స్టేషన్కి పోయేటప్పటికి తక్కువ ఉంది కదా. ఇప్పుడు ఓల్డ్ సిటీ మెట్రో అనేది కొన్నేళ్లకు సంబంధించిన కలవ, కానీ ఇప్పుడు మీరు భూసేకరణ స్పీడప్ అవుతుంది అనుకుంటారా? ఎప్పటి వరకు అవుతుంది అనుకుంటారు? ఇప్పుడు చెక్స్ ఇష్యూ చేశారంటే ఇక ఇమీడియట్ అయ్యినట్టే కదండి. ఇప్పుడు 40 మెంబర్స్కి ఇచ్చారు, 40 ల్యాండ్స్ ఓనర్స్కి పిలిచి ఇచ్చారంటే వచ్చే నెల 2 నెలల్లో మొత్తము చెక్ ఇష్యూ పని అయిపోతుంది అన్నట్టుగా వినొద్దండి. ఇక మాకు కొద్దిగా టైం అవ్వాలని వాళ్ళని వినతి చేసుకున్నాము. ఏంటంటే కనీసం ఒక 2 నెలలైనా వాళ్ళు ఇస్తే బాగుంటుందని ఉందండి. కనీసం 2 నెలలు ఇస్తే మాకు కూడా ఎక్కడైనా చూసుకోవాలి కదా. ఇప్పుడు మాది మొత్తం పోయింది. మాది అక్కడ సగమైనా ఉంటే సరే, సగంలో ఉండొచ్చు అని ఉంది, సగం లేదు మొత్తం పోయింది కదా. మాకు కనీసం 2-3 నెలలైనా టైం ఇస్తే ఆ టైంలో మేము సర్దుబాటు చేసుకొని ఎక్కడైనా వీలైన అక్కడ చేసుకుని తేలుతాం. ఒకవైపు మెట్రో రైలు అనేది ఓల్డ్ సిటీకి కొన్నేళ్ల నుంచి సంబంధించినటువంటి కళ, అది ఇప్పుడు సాకారం అవుతున్నందుకు సంతోషం ఉంది. కానీ ఇంకోవైపు పూర్తి భూమిని కోల్పోవాల్సి వచ్చింది. కానీ దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి సహకారం ఉంది. దీని పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ओल्ड सिटी में लैंड एक्विजिशन काम शुरू किए हम। हमारे चीफ मिनिस्टर जनाब रेवंत रेड्डी साहब बार बार कहते हैं कि ये ओल्ड सिटी नहीं है, ओरिजिनल सिटी है। आप ये ओरिजिनल सिटी में अच्छा डेवलपमेंट ला लो। क्या हुआ, पहले 10 साल में कुछ यहाँ तो मेट्रो नहीं बना, बिकॉज मेट्रो इज़ नॉट हैपेंड। मेट्रो जरगलेद कनक यहाँ डेवलपमेंट नहीं हुई। वो इसीलिए से रेवंत रेड्डी साहब बोल रहे हैं कि आप जल्द से जल्दी काम शुरू करो बोल के। आज हम यहाँ प्रॉपर्टीज़ ना पूरा इफेक्टेड प्रॉपर्टीज़ हैं, 1100 प्रॉपर्टीज़ हैं। ये 1100 प्रॉपर्टीज़ में अभी तक हमको 900 प्रॉपर्टीज़ को हम पूरा नोटिफिकेशन वगैरह दे चुके हैं। लोग अपने आप वॉलंटरली आ रहे हैं। आके हम लोगों को अभी तक 160 कंसेंट्स मिल चुके हैं। ये 160 में हम पूरा चेक करके किसका है, इसमें कुछ जॉइंट ओनरशिप भी है। ये जॉइंट ओनरशिप वगैरह पूरा कागजात चेक करके अभी तक 40 लोगों को आज चेक्स डिस्ट्रीब्यूट किए, 20 करोड़ रुपया आज डिस्ट्रीब्यूट किए। और हम करते रहेंगे हर दिन, और काम भी साथ ही साथ काम भी शुरू करेंगे। काम पहले रोड वाइडनिंग, रोड को चौड़ा करना। रोड को हम 100 फीट यहाँ आप दारुल शिफा से शालीबंडा तक अभी 80 फीट का है रोड, नहीं 60 फीट का है। 60 फीट हम 100 फीट कर रहे हैं। शालीबंडा से चंद्रायणगुट्टा तक अभी 80 फीट का है, वो भी 100 फीट कर रहे हैं। स्टेशंस में हम 120 फीट कर रहे हैं। अच्छा शानदार बनाएंगे ओल्ड सिटी को। यहाँ तो अभी गवर्नमेंट का दूसरा प्रोग्राम है, मूसी रिवर डेवलपमेंट एक्टिविटी चल रहे हैं, और यहाँ ये चल रही। यहाँ दुनिया से, पूरी दुनिया से हैदराबाद आएंगे फाइनेंशियल डिस्ट्रिक्ट देखने के लिए नहीं है, नहीं तो हाईटेक सिटी देखने के लिए हैं। लोग आते हैं यहाँ चारमीनार देखने के लिए आते हैं, सलारजंग म्यूज़ियम देखने के लिए आते हैं। ये सहूलत हम लोग कैसा देंगे? वैसे एक बार मेट्रो बन गया तो हम, अभी एमपी साहब भी बोले, आप एक स्काई वॉक भी बनाओ, से मेट्रो स्टेशन से सीधा सलारजंग म्यूज़ियम को, चारमीनार को हम स्काई वॉक्स बनाएंगे। अच्छा फुटपाथ्स वगैरह डेवलप करेंगे। आप जो देखे बाकी सिटी में कैसा हम मेट्रो किए, उससे बेहतर यहाँ ओल्ड सिटी में हम करेंगे। सर देखिए, आपने नोटिस दिया है, नोटिस देने काम तो भी शुरू होना है ना। अभी आप सुन रहे हैं 4 साल में काम करना है। 4 साल में काम करना है तो, काम कंप्लीट करना है तो पहले रोड चौड़ा करना है, बाद में यूटिलिटी शिफ्ट करना है, इसी में 1 साल चले जाता। सो तुरंत ना हम लोग काम शुरू करना है। हम लोगों को रिक्वेस्ट करेंगे, अल्टरनेटिव अरेंजमेंट भी करेंगे, से देख लेते हैं कैसा करना है। बहुत सारे लोगों से हमारी बातचीत हुई, बहुत सारे लोगों से। महीने के बाद मुहर्रम प्रोसीजर है, उसको कैसा करेंगे आप लोग? आप देखते रहो कैसा हम सॉल्व करेंगे। एक रिलीजियस स्ट्रक्चर को भी, एक हेरिटेज स्ट्रक्चर को भी हम पूरा नोट किए, एक స్ట్రక్చర్ को भी हम डिस्टर्ब नहीं करेंगे। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।